అందరికీ నమస్కారం. 27 సంవత్సరాల తర్వాత చాలా లేటుగా మాస్టర్ ప్లాను మార్చి 10వ తారీఖున ప్రభుత్వం అప్రూవ్ చేసి గజెట్కి ఇష్యూ చేస్తున్నారు. కానీ ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి మాస్టర్ ప్లాన్ తయారవ్వాలి. పాండిచ్చేరికి ఒక 5 సంవత్సరాల క్రితమే మాస్టర్ ప్లాను తయారైనా కానీ ఇటు కారైకాల్ యానం అనేకమైన ఇబ్బందులు ఉండడంతో దీన్ని మళ్ళా రివ్యూ మీద రివ్యూ చేసి చాలా లేట్ అయింది. ఇప్పటికైనా మాస్టర్ ప్లాన్ కంప్లీట్ అయినందుకు గవర్నమెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీంట్లో నేను కొన్ని వందల సార్లు ముఖ్యంగా పద్మా రైస్ మిల్ పక్కన ఉన్న ఆ మిల్లుకి సంబంధించిన సైట్లో కొంతమంది కొనుక్కుని దానికి కమర్షియల్ ట్యాక్స్ కమర్షియల్గా దాన్ని ఉపయోగించుకునే విధంగా చేయాలని అటు బుద్ధా పార్క్కి రైస్ మిల్కి మధ్యలో ఉన్న స్థలం గురించి 10 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే బోర్డు అప్రూవ్ చేసిన తర్వాత కూడా గజెట్ నోటిఫికేషన్ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. ముఖ్యంగా అప్పుడు పనిచేసే కిరణ్ బేడి గారు అందులో కొనుక్కున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అనేకమైన సందర్భాల్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్కి దీనికి సంబంధం లేదు, ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నదాన్ని కమర్షియల్గా చేయడానికి కమర్షియల్గానే మేము చేసుకుంటాం అని అంటే లేదు మాస్టర్ ప్లాన్ అంతా కంప్లీట్ అయ్యే వరకు చేయొద్దని చెప్పేసి రిటర్న్ ఆర్డర్స్ ఇవ్వడంతో 10 సంవత్సరాలు లేట్ అయింది. దానికి ముందు గవర్నర్గా ఇక్కడ ఉన్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ ఉన్నప్పుడు 2 సార్లు వాళ్ళందరూ కలవడం, పాండిచ్చేరిలో 2-3 సార్లు కలవడం, నేను ఫైల్ రూపంలో అనేకమైన సందర్భాల్లో పంపించడం జరిగింది. కానీ జరగలే. ఇప్పుడు వాళ్ళకి అయ్యింది. కానీ ఇంకొక ఫ్రాన్స్కి సంబంధించి ఏరియాలో మనం లాస్ట్ ఇయరే సబ్జెక్ట్ టు కండిషన్ ఫ్లడ్ వాల్ మొదలుపెట్టిన తర్వాత ఆ ఏరియాని అగ్రికల్చర్ గార్డెన్గా ఉన్నదాన్ని, కోకోనట్ గార్డెన్గా ఉన్నదాన్ని దాన్ని రెసిడెన్షియల్గా చేయాలని చెప్పేసి సబ్జెక్ట్ టు కండిషన్ అని చెప్పేసి బోర్డు అప్రూవ్ చేసింది. దాని మీద గవర్నర్ గారు మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పేసి ఢిల్లీ నుంచి రప్పించారు. దాంతో పాటు యానం టౌన్లో కూడా కొన్ని ఇండస్ట్రీస్ అవి కూడా ఉండిపోయాయి. వాళ్ళకి ఒక 3 నుంచి 5 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ కొత్త ఇండస్ట్రీస్ కింద ట్రీట్ చేసి వాళ్ళకి ఆ విధంగా చేయాలి. ఫ్యూచర్లో యానం టౌన్లో ఉన్న ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్న దాని మీద నాకున్న అనుభవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ప్రభుత్వం ఫ్రాన్స్ తిప్ప ఏరియాలో ఉన్న దాంట్లో వాళ్ళు గజెట్ నోటిఫికేషన్లో ఆ విధంగా లేదు. కానీ మీరు 40 పేజీలు చదివితే దాంట్లో అర్థం అవుతుంది. అందులో